మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, గతంలో నేను సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూలో మాట్లాడి వచ్చిన తర్వాత సంతోష్ కుమార్ అనేటువంటి ఒక బ్రాహ్మణ పండితుడిని తీసుకొచ్చి ఆ ఇంటర్వ్యూలో సాంబశివరావు చెప్పినటువంటి విషయాలు మా గ్రంథాల్లో లేవని, అలాగే మరి సాంబశివరావు రిఫరెన్స్ తప్పు చెప్పాడని, సాంబశివరావు పద్మపురాణంలో చెప్పినటువంటి విషయాలు అసలు ఆ గ్రంథంలో లేవని ఇతను మాట్లాడాడు. ఎవరు? ఈ సంతోష్ కుమార్ అనేటువంటి వ్యక్తి. సో నేనేం చేశానంటే, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మహేంద్ర గారితో మాట్లాడిచ్చాను వేరే ఒక బ్రదర్ ద్వారా. మరి సంతోష్ కుమార్ గారు ఇలా చెప్పాడు, సాంబశివరావు గారు చెప్పినటువంటి విషయాలు గ్రంథాల్లో లేవని, అవి క్రైస్తవులు వాళ్ళ చర్చిలో ప్రింట్ చేశారని ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరిని ఒక చోట పెట్టి అసలు ఏంటి అనేది, ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం ప్రజల ముందు పెడితే బాగుంటుందండి అని చెప్పి మా సహోదరుడు శివారెడ్డి గారు ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత నేను ప్రయత్నం చేస్తానండి అన్నారు మహేంద్ర గారు. ఆ తర్వాత 4-5 సార్లు మెసేజ్ పెట్టడం జరిగింది. నేను ఇంతకాలం కూడా వెయిట్ చేశాను ఆయన వస్తారని. ఎవరు? మన సంతోష్ కుమార్ గారు ఈ విషయాల మీద చర్చించడానికి వస్తాడని, సిగ్నేచర్ స్టూడియోలో మేమిద్దరం కూడా ఎదురెదురు కూర్చొని అసలు ఎవరు చెప్పింది నిజం అనేది ప్రజల ముందు పెడదామని నేను ఇంతకాలం ఎదురు చూశాను, దాదాపు 2.5 సంవత్సరం. కానీ ఆయన సంతోష్ కుమార్ గారు రాలేదు. రీసెంట్గా కూడా నేను మెసేజ్ పెట్టించాను, సహోదరుడు ద్వారా మహేందర్ గారికి ఒక మెసేజ్ పెట్టించాను. సార్ ఆయన్ని పిలవండి, ఇది ఎలాగే పెండింగ్ ఉండిపోయింది ఈ విషయం. మరి ప్రజలు కూడా కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు, సాంబశివరావు చెప్పింది నిజమా లేదా సంతోష్ కుమార్ గారు చెప్పింది నిజమా అని సందేహాన్ని తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి బ్రదరు ఆయన్ని మహేంద్ర గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే మహేంద్ర గారు మరి ఆయన రాడండి అని చెప్పారు. సో అందువలన ఇక నేను ఈ నిజాలు ఏంటి అనేది ప్రజల ముందు పెట్టాలి, లేకపోతే నా గురించి జనం అపార్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో అటు హైందవ సహోదరులతో పాటు ఇటు మన మహేంద్ర గారు కూడా నిజం ఏంటి అనేది తెలియాలి, ఆయనకి తెలుసుకోవాలి, సత్యం ఏంటిది అనేది ఆయనకి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియో సిరీస్ను స్టార్ట్ చేశాను. ఇది సిరీస్ అనమాట, మొదటి భాగం ఇది. సంతోష్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలన్నిటికి కూడా ఒక్కోటి తప్పనిసరిగా ప్రతిదానికి కూడా నేను ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తాను. ఆ సిరీస్లోని మొదటి భాగాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నాను అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఒకటి నేను మీకు చెప్పాలి. కొంతకాలంగా మనం ఈ వీడియోలు చేయట్లేదు, దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. ప్రస్తుతం క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, క్రిస్టియానిటీ అనేది సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు, వీటన్నిటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడం జరిగింది. మనం ఒక ముఖ్యమైనటువంటి 2 పుస్తకాలు రెడీ చేయటం జరుగుతుంది. అవి బహుశా ఇంకొక నెల రోజుల్లో, వచ్చే నెలలో నెలాఖరులో మీ ముందు ఉంచుతాను 2 పుస్తకాలు. చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ తోటి ఆ 2 బుక్స్ కూడా రెడీ చేశాను నేను. వాటి గురించి నేను సపరేట్గా మళ్ళీ వీడియో చేసి చెప్తాను. నేను ఆ 2 పుస్తకాల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, అది ఎలా మనకు ఉపయోగపడింది, ఆ విషయాలన్నీ కూడా నేను మరొక వీడియోలో సపరేట్గా నేను ఇప్పుడు రాస్తున్నటువంటి ఆ పుస్తకాల గురించి నేను చెప్తాను. అవి దాదాపు ఒక నెల రోజుల్లో, వచ్చే నెలలో నెలాఖరులో అట్లాగా మీ ముందు ఉండేటట్టుగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. సో దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఆ కారణం చేత కొంచెం డిలే అవుతున్నాయి వీడియోలు. ఇప్పుడు మాత్రం ఇక మన కంటిన్యూగా డైలీ వీడియోలు ఉంటాయి. ప్రతిదీ కూడా మన పుస్తకాల గురించి అప్డేట్ ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా నేను ప్రతిరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. సిగ్నేచర్ స్టూడియోలో ఇంటర్వ్యూ జరిగింది కదా. ఆ ఇంటర్వ్యూ తర్వాత మరి చాలా రెస్పాన్స్ వచ్చింది, దాని గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే అనేక విషయాలు, హైందవ సహోదరులకు కూడా తెలియనటువంటి అనేక విషయాలు ఆ ఇంటర్వ్యూ ద్వారా బహిర్గతం అయినాయి బయటికి. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు
వాళ్ళ దేవుళ్ళ గురించి రాయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా విషయాలు తెలియనటువంటివి, లాజికల్‌గా చాలా ఆలోచనాత్మకంగా మంచి సబ్జెక్ట్ తోటి ఆ ఇంటర్వ్యూ జరిగింది. మహేంద్ర గారు కూడా అలాగే మన దగ్గర నుంచి సబ్జెక్ట్‌ని రాబట్టగలిగాడు ఆయన చక్కగా. మనం కూడా దానికి తగ్గట్టుగానే మరిన్ని విషయాలు చర్చించడం జరిగింది. అందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళ ముగ్గురుని నేను ప్రారంభంలో వీళ్ళ గురించి చదువుతున్నప్పుడు చాలా ఘోరమైనటువంటి పాపాలు చేసినటువంటి ఆ సంఘటనలు నేను చదివి వినిపించాను మహేంద్ర గారికి. దేవుడు అనేటువంటి వాడు ఇలాంటి పనులు చేస్తాడా? స్త్రీలతోటి ఈ విధంగా అసభ్యకరంగా ప్రవర్తించడం, పరాయి స్త్రీలతోటి వ్యభిచారం చేయటం, భార్య రాంగల్ని సిగ్గుతో తలదించుకోవటం, అలాగే బ్రహ్మ సొంత కూతురిని పెళ్లి చేసుకోవటం, మరి 100 సంవత్సరాలు కాపురం చేసి ఒక పిల్లవాడిని కనటం, అలాగే విష్ణువు భర్త లేనటువంటి సమయంలో భర్త రూపంలో ఇంట్లోకి వెళ్ళి ఆ స్త్రీ యొక్క మానాన్ని పాడు చేసి రావటం, ఇవన్నీ కూడా మనుషులు కూడా ఇంత ఘోరమైనటువంటి పనులు చేయరు కదా. మరి దేవుళ్ళుగా పూజించేటటువంటి వాళ్ళు, దేవుళ్ళుగా పిలువబడేటువంటి వాళ్ళు ఎలాంటి ఘోరమైన పాపాలు చేస్తారా? ఒక దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవేనా? వీళ్ళని మనం దేవుడిగా ఎలా పూజించాలి? మనుషులు ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే మనం వాళ్ళని చాలా దారుణంగా కొడతాము, తిడతాము అవసరమైతే. అలాంటిది దేవుళ్ళే మరి అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళని తెచ్చి మనం ఇంట్లో పెట్టుకొని ఎలా పూజించాలి? అసలు దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవేనా అని చెప్పి నేను ఆలోచించే విధంగా, ఆలోచనాత్మకంగా వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల గురించి నేను మాట్లాడటం అనేది జరిగింది. రెఫరెన్స్లు ఇచ్చి మాట్లాడాను. ప్రతిదానికి కూడా ఏదో నేను నోటికొచ్చింది ఏదో మాట్లాడకుండా ప్రతిదానికి కూడా రెఫరెన్స్ అనేది ఇచ్చి నేను మాట్లాడాను. మీ అందరూ చూశారు ఆ ఇంటర్వ్యూ కూడా. చూశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. హైందవ సహోదరులు కూడా అనేక విషయాలు తెలుసుకున్నారు దాని ద్వారా. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ సంతోష్ కుమార్ గారు అనేటువంటి ఒక బ్రాహ్మణ పంతులు, ఈయన పిలిపించారు తర్వాత. అంటే ఆ ఇంటర్వ్యూ మనం చేసి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నిజం చెప్పాలంటే మహేంద్ర గారి మీద బాగా ఒత్తిడి పడింది. హైందవ సహోదరులు చాలామంది మరి నాకు తెలిసి ఫోన్లో ఆయన సంప్రదించి ఒక క్రైస్తవుని తీసుకొచ్చి ఈ విధంగా లేనిపోయినవన్నీ బయట పెట్టించడం, ఇది మన హైందవ మతానికే దెబ్బ, ఇది మన హైందవ మతానికి చాలా డ్యామేజ్ జరిగింది, కాబట్టి ఇమీడియట్‌గా దీనికి ఒక పరిష్కారం అనేది మనం ఏదో ఒకటి ఆలోచించి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి మహేంద్ర గారికి వీళ్ళంతా ఏదో నచ్చజెప్పారని నేను అనుకుంటున్నాను. అది నా ఊహ. అంటే అక్కడ సిట్యుయేషన్ బట్టి నేను గమనించినటువంటి విషయం. అప్పుడు మహేంద్ర గారు ఏం చేశారంటే, ఈ మరి బ్రాహ్మణ పంతులు గారిని పిలిపించి, సంతోష్ కుమార్ అటువంటి ఆయన్ని పిలిపించి, మరి సాంబశివరావు ఇలా మాట్లాడాడు, ఇవి నిజంగా మన గ్రంథాల్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి మహేంద్ర గారు ప్రశ్న అడగటం, ఆయనేమో లేదు లేదండి సాంబశివరావు గారు చెప్పినటువంటిది ఎక్కడ లేదు, రెఫరెన్స్ లేదు అసలు, నేను అక్కడ చూస్తే నాకు వేరే అధ్యాయం కనపడింది, వేరే పేరుంది అక్కడ, కాబట్టి ఆయన చెప్పినటువంటిది కరెక్ట్ కాదన్నట్టుగా ఈ బ్రాహ్మణ పంతులు గారు మాట్లాడటం అనేది జరిగింది. ఇప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కాబట్టి నేను ఆ కన్ఫ్యూజన్ని దాన్ని తొలగించాలి, ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రజలకన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. సో ఏంటనేది ఒకసారి నేను మీ ముందు పెడతాను. ఒక చిన్న కాంట్రవర్షియల్గా లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో సాంబశివరావు గారు అనే ఒక వ్యక్తి, ఆయన కూడా చాలా మంచివారే. సత్యాన్వేషినిలో ఆయన చెప్పినటువంటి మత్స్య పురాణంలో పలానా బ్రహ్మదేవుడు తన సొంత కూతురుతో పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా తెలియదు కానీ కొడుకుని కన్నాడు అని చెప్తాడు. ఒక పక్క శివుడు గురించి ఒక రిఫరెన్స్ చూపిస్తూ, తప్పు పట్టడానికి లేదు, హిందూ సోదరులు ఏదో భావోద్వేగాలకు వచ్చి ఏదో చేయడానికి లేదు, రిఫరెన్సెస్ ఉన్నాయి చెప్తున్నాడు. ఆ రిఫరెన్సెస్కి ఆధారాలుగా మనం ఏమైనా చెప్పగలిగితే మంచిది. బ్రహ్మదేవుడు కూతురుతో సావాసం చేసి ఏదో కొడుకుని కన్నాడు అని చెప్పాడు. అలాగే మన విష్ణు భగవానుడు గురించి ఏం చెప్తాడు అని అంటే, వేరే ఒక లేడీ దగ్గరికి వేరే ఇది వేసుకొని వెళ్తాడు అక్కడ అని నచ్చి చెప్పాడు. శివుడి గురించి ఏం చెప్పాడంటే, అందమైన స్త్రీలను అందరిని మోహించి
ఒక మంచి ప్రదేశాన్ని పెట్టుకొని అక్కడ వాళ్ళతో రమిస్తున్నప్పుడు దేవి ఆమెకు ఉన్నటువంటి జ్ఞానంలోకి వచ్చి వాళ్ళని శపిస్తే వాళ్ళంతా చండాలు స్త్రీగా మారారు అని చెప్పి ఈ రకమైన రిఫరెన్సెస్ ఉన్నాయి. వీటి గురించి ఒక్కసారి నేను ఆయన మాట్లాడిన మాటలు చెప్తాను, దానికి మనం ఏమన్నా చెప్పగలిగితే బాగుంటుందేమో అని ఉద్దేశం గురుగారు. అవి నేను చూసి అని చెప్పేస్తాను. కిన్నెరలోను మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి పూర్వము శివుడు గంధర్వుల్లోను. ఇక్కడ పంతులు గారు ఏమంటున్నాడంటే, నేను చూశానండి ఇంక మళ్ళీ వినిపించొద్దా అంటున్నాడు. ఆ విషయాలు మళ్ళీ వినటానికి పంతులు గారికి ఇబ్బందికరంగా ఉంది కాబోలు. నేను చూశానండి మళ్ళీ వినిపించాల్సిన అవసరం లేదులే అంటున్నాడు. కానీ మహేంద్ర గారు మాత్రం వినిపించారు. కిన్నెరలోను పూర్వం శివుడు గంధర్వుల్లోను కిన్నెరలోను మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రమును ప్రయోగించి వారిని దూరముగా తీసుకొని. పూర్వము శివుడు దేవుడే ఉండేడు, మానవులలో నుంచి అందమైన స్త్రీలను అంట. దేవుడు మానవులలో నుంచి ఉన్న అందమైన స్త్రీలని ఆకాశంలోకి వెళ్ళుచుండెను. వశీకరణ మంత్రం అనగా అంటే ఎక్స్ప్లెనేషన్ అవతల వ్యక్తి యొక్క మైండ్ను పూర్తిగా. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, కేవలం మానవులే కాదు, మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలని, అలాగే గంధర్వుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలని, అలాగే కిన్నెరల్లో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలని, ఇలా రకరకాల జాతుల్లో ఉన్నటువంటి బాగా అందమైనటువంటి స్త్రీలని మానవులతో పాటుగా తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఆకాశంలో ఒక అందమైన కుటీరాన్ని నిర్మించి అక్కడ వాళ్ళతోటి వ్యభిచారం చేస్తూ ఉంటాడు, రమిస్తూ ఉంటాడు అనమాట. అది ఆ విషయం నేను చెప్పాను ఆ రోజు ఇంటర్వ్యూలో, అది వినిపిస్తున్నారు మహేంద్ర గారు. మంత్రం ప్రయోగించే వారి స్వాధీనంలోకి మార్చుకోవడం ఇదన్నమాట. శివుడు అతి రమ్యమైనటువంటి కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించుండెను. ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయం తెలిసింది. శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది. అప్పుడు ఆమె క్షేమంకరి రూపము ధరించి శంకరుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అంటే ఆవిడ తన భర్త ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఆవిడ ఇదంటారు కదా దివ్య దృష్టితోటి అట్లా చూసింది. కామపీడితుడై వారిని కౌగులించుకొని వివిధ కామశాస్త్రాలు చేయుచున్న శివుడి ముందుకు ఆవిడ వెళ్ళింది, పార్వతి వెళ్ళింది. శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదిప్పుకొనెను. తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసి కోపముతో జుట్టు పట్టుకొని లాగి ఒక తన్నుదన్నగా ఆ స్త్రీలందరూ భూమి మీద వికృత రూపులై పడిపోయిరి. పార్వతీదేవి శాప ప్రభావం వలన దగ్ధమైన అంగములు గలవారు గాను మ్లేచ్చులు గారు గాను వాళ్ళంతా కూడా భూమి మీద పడిపోయారు. ఆ స్త్రీలు చండాల స్త్రీలని ఖ్యాతిని పొందిరి. ఈనాటికి కూడా వారు ఆ శాపమును అనుభవించున్నారు అనేటటువంటి సందర్భం చూశాను. ఇదేంటి ఇలాంటి పనులు? చెప్పండి గురుగారు, ఎక్కడ చదివి ఉండొచ్చు ఈయన, ఏ రిఫరెన్సెస్ చెప్తున్నారు, మీరేమన్నా ఈ విన్నారా వీటి గురించి ఏంటంటారు? నేను చూశానండి ఇది, ఆయన చెప్పినటువంటి వీడియో చూశాను. ఆయన ఏమంటాడు, పద్మపురాణంలో సృష్టిఖండంలో 56వ అధ్యాయం అని అంటున్నాడు ఆయన. 56వ అధ్యాయం అన్నట్టు గుర్తుండి 56వ అధ్యాయంలో ఉంది అని ఆయన అన్నాడండి. నేను చూశాను అదే పద్మపురాణం సృష్టిఖండం 56వ అధ్యాయం. నాకు సేతు మహాత్మ్యము అని అక్కడే కనిపించింది అన్నమాట. 56వ అధ్యాయం నాకు సేతు మహాత్మ్యము అని అక్కడే కనిపించింది అన్నమాట. 56వ అధ్యాయం నాకు సేతు మహాత్మ్యము అని అక్కడే కనిపించింది అన్నమాట. రామసేతు గురించి ఈయనేమో ఈ కథ అంటాడు. ఈయన చదివినటువంటి పద్మపురాణం ఏ చర్చిలో అచ్చివేశారండి? మా వాళ్ళు ప్రింట్ చేసింది కాదా? మీరు పురాణాలు కూడా అచ్చులు వేసేయడం స్టార్ట్ చేశారా అని ప్రశ్నించాల్సి వస్తుంది. కావున పద్మపురాణంలో సృష్టిఖండంలో 56వ అధ్యాయంలో ఉన్నది సేతు మహాత్మ్యం. ఈయన చెప్పినటువంటి కథ కాదు. సో రిఫరెన్సెస్ లేదు, మ్యాచ్ లేదు, రిఫరెన్స్ తప్పు. అదేండి చూశారు కదా, సాంబశివరావు చెప్పినటువంటి రిఫరెన్స్ ప్రకారం లేదండి. అక్కడ సేతు మహత్యం అనేటువంటి స్టోరీ ఉంది తప్ప సాంబశివరావు చెప్పినటువంటి స్టోరీ లేదు. ఎక్కడ ప్రింట్ చేశారండి? సాంబశివరావు చదివినటువంటి ఆ పురాణాలు, సాంబశివరావు చదువుతున్నటువంటి పురాణాలు చర్చిలో ప్రింట్ చేశారా? మీరు కూడా మా పురాణాలను ప్రింట్ చేస్తున్నారా అన్నట్టుగా
అంటూ ఈయన కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. ఎవరు? పంతులు గారు. సరే, ఇప్పుడు నిజానిజాలు ప్రజల ముందు పెట్టాలి మనం. నిజం ఏంటనేది ప్రజల ముందు పెట్టాలి. సంతోష్ కుమార్ గారేమో రావట్లేదు. వాస్తవానికి ఈ ఇంటర్వ్యూ తర్వాత ఈయన సంతోష్ కుమార్ గారు సిగ్నేచర్ స్టూడియోలో ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను ఒక సపరేట్గా వీడియో పెట్టి పిలిచాను. ఏమండి పంతులు గారు, రండి మనం చర్చిద్దాం. నేను ఏ పుస్తకాలు చదివానో అవి మా చర్చిలో ప్రింట్ చేశారా, లేదా మీ యొక్క దేవాలయాల్లో ప్రింట్ చేశారా? మీ చేతికి ఇచ్చి చదివిస్తానండి, మీ నోటితోనే చెప్పిస్తాను. అవి చర్చిలో కాదు, మీ దేవాలయాల్లోనే లేదా మీ హిందువులే ప్రింట్ చేశారని నేను మీ నోటితోనే చెప్పిస్తాను, రండి అని చెప్పి ఒక వీడియో పెట్టాను. నేను అప్పుడే పెట్టాను నేను వీడియో. కావాలంటే నేను అది స్క్రీన్ మీద పెడతాను, ఆ థంబ్నెయిల్ అదంతా కూడా మీరు చూడొచ్చు. అయితే ఆయన రెస్పాండ్ కాలేదు, పంతులు గారు రెస్పాండ్ కాల. ఎందుకంటే సాంబశివరావు చెప్పిందే కరెక్ట్ అన్న సంగతి ఆయనకు తెలుసు. అంటే సాంబశివరావు మాట్లాడి వచ్చిన తర్వాత ఆ ఛానల్లో లక్షల మంది ప్రజలు చూశారు. ఆ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అవి ఏదో రకంగా కవర్ చేయాలి. సాంబశివరావు చెప్పి నీ లేవు అని అబద్ధాలు చెప్పి కవర్ చేయాలి అన్న ఉద్దేశంతో పంతులు గారు ఆ ఇంటర్వ్యూకి వచ్చినట్టుగా నాకు కనపడింది. ఈయనకి ఘనాపాటి అనేటువంటి బిరుదు ఉంది. ఘనాపాటి అని బిరుదు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణ పండితుడు గ్రంథాలు తీసుకొచ్చి సంస్కృతంలో టకా 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 చదివి, ఒకవేళ నేను చెప్పిందే కనుక అబద్ధం అయితే, ఇదిగో సాంబశివరావు చెప్పినటువంటి అధ్యాయం చూడండి, ఒక పుస్తకాన్ని తెచ్చి, ఆ పద్మపురాణం పుస్తకాన్ని తెచ్చి సృష్టికాండంలో 56వ అధ్యాయాన్ని తీసి మహేంద్ర గారి చేతికిచ్చి టకా 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 ఆ శ్లోకాలు అవన్నీ కూడా సంస్కృతంలో చదివి వినిపించాలి. చూడండి, సాంబశివరావు అబద్ధం చెప్పాడు, లివ్వు ఇందులో అని చెప్పేసి చెయ్యాలి ఆ పని. ఎందుకంటే ఆయన ఘనాపాటి అనేటువంటి బిరుదు ఉంది. నేను ఆయన ఘనాపాటి అని పిలవనండి దయచేసి. ఎందుకంటే నాకు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో యథార్థత కనపడలేదు ఒకటి. ప్లస్ నిజంగా అతను సాంబశివరావు చెప్పింది అబద్ధమేనని కనుక ఆయన నిరూపించదలుచుకుంటే గ్రంథాన్ని తెచ్చి చూపించేవాడు అక్కడ. సో అలాంటి పని చేయలేదు. ఇంకోటి, చాలా దారుణంగా అబద్ధం చెప్పాడు. అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. పైగా ఇంకొక దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, సాంబశివరావు చదివే పురాణాలు చర్చిలో ప్రింట్ వేశారు అని చెప్పేసి మాట్లాడాడు. అందువల్ల వీటన్నిటిని బట్టి చూస్తే ఆయనలో యథార్థత లేదు. కాబట్టి ఘనాపాటి అనేటువంటి పేరుతో నేను ఆయన పిలవదలుచుకోవట్లేదు. సో నేను సంతోష్ కుమార్ గారు అనే గౌరవంగానే పిలుస్తాను, లేదా పంతులు గారు అని పిలుస్తాను. సరే, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏందంటే, సాంబశివరావు చెప్పినటువంటి రెఫరెన్స్ ప్రకారం పద్మపురాణం సృష్టికాండం 56వ అధ్యాయంలో నేను చెప్పినటువంటి స్టోరీ ఉందా లేదా, అవి ఏ చర్చిలో ప్రింట్ చేశారో ఆ చర్చి పేరు ప్లస్ అడ్రస్ కూడా నేను ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. సాంబశివరావు చదివే పురాణాలు ఏ చర్చిలో ప్రింట్ వేస్తున్నారో ఆ చర్చి పేరు, అడ్రస్ కూడా నేను ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను. హైందవ సహోదరులు కూడా జాగ్రత్తగా చూడాలి, వినాలి ఈ విషయాన్ని. సో ఒక్కోటి నేను మీ ముందు పెడతానండి, ఒక్కోటి. ఫస్ట్ నేను స్క్రీన్ మీద పెట్టి చూపిస్తాను. నేను ఏదైనా సాంబశివరావు మాట్లాడితే, ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాల నుంచి సాంబశివరావు వీడియోలు చేస్తున్నాను. ఏది కూడా ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా మాట్లాడు. మీకు తెలుసు ఆ విషయం. 10 ఏళ్ల నుంచి నన్ను ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, హైందవ సహోదరులకు కూడా తెలుసు. సాంబశివరావు ఒక విషయం చెప్పాడు అని అంటే ప్రతిదీ కూడా ప్రూఫ్స్ చూపించి, రెఫరెన్సులు చూపించి, స్క్రీన్ మీద చూపించి మాట్లాడతాం. అంతే తప్ప ఒట్టి మాటలు చెప్పడం అన్న సంగతి హైందవ సహోదరులకు కూడా చాలా బాగా తెలుసు. ఒక్కోటి నేను స్క్రీన్ మీద పెట్టి నేను మీకు చూపిస్తాను. దీన్ని బట్టి ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెప్పింది అబద్ధం, ఈ పంతులు గారు చెప్పేది నిజం అబద్ధం అనేది హైందవ సహోదరులు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజం ఏంటనేది ఈరోజు నేను మీ ముందు పెడుతున్నాను. సాంబశివరావు చదివే పురాణాలు ఏ చర్చిలో ప్రింట్ చేస్తున్నారో ఆ చర్చి యొక్క అడ్రస్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఇస్తాను, మీరు చూడండి ఒకసారి. ముందు నేను తెలుగు పుస్తకాల కాడ నుంచి మొదలు పెడతాను. సాంబశివరావు చదివినటువంటి పురాణాలు తెలుగు పుస్తకాల నుంచి మొదలు పెడతాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ విక్టరీ పబ్లికేషన్ వాళ్ళది వేదవ్యాస మహర్షి కృత శ్రీ పద్మ మహాపురాణం సృష్టికాండం. ఇదిలో వచనం మాత్రమే ఉంటుందండి, శ్లోకం ఉండదు. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, సృష్టికాండం 56వ అధ్యాయం పంచాఖ్యానము అని ఉంటుంది.
పంచాఖ్యానము అనేటువంటి పేరుతోటి ఉంటుంది. నేను చెప్పినటువంటిది పంచాఖ్యానం అనే ఉంటుంది అధ్యాయం పేరు. అయితే ఇందాక మనకి ఏం చెప్పాడు ఆయన, పంతులు గారు ఏం చెప్పాడు అని అంటే, ఇక్కడ సేతు మాత్యం అని ఉంటుందండి అని అన్నాడు. సేతు గురించి సేతు మాత్యం అని ఉంటుందండి అని చెప్పి అన్నాడు. మరి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఎక్కడ ప్రింట్ చేశారు? ఈ పుస్తకాన్ని ఎక్కడ, ఏ చర్చిలో ప్రింట్ చేశారంటే విక్టరీ పబ్లికేషన్ అనేటువంటి చర్చిలో ప్రింట్ చేశారు. విక్టరీ పబ్లికేషన్ అటువంటి చర్చిలో ప్రింట్ చేశారు. ఇది పూర్తిగా హిందువులది, క్రైస్తవులది కాదు. ఏమండి పంతులు గారు? సో ఇదనమాట పంచాఖ్యానము. దీంట్లో మీ దగ్గర కనుక ఈ బుక్ ఉంటే 576 పేజీలో ఉంటుందండి నేను చెప్పినటువంటి విషయం. పంచాఖ్యానం ఇదిగో 56వ అధ్యాయం. ఇక్కడ సేతు మాత్యం అనేటువంటి మాట లేదు. అర్థమైందా మీకు? సో ఈ పుస్తకాన్ని ఏ చర్చిలో ప్రింట్ చేశారంట? విక్టరీ పబ్లికేషన్ అనేటువంటి చర్చిలో ప్రింట్ చేశారు. తర్వాత ఇదిగో ఇక్కడ సంపూర్ణ శ్రీ పద్మ మహాపురాణము వచనం, ఇది కూడా వచనమే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అధ్యాయాల వారీగా రాయకుండా టాపిక్స్ వారీగా రాశారనమాట. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రకంగా రాసుకుంటూ వచ్చారు. దీంట్లో వచ్చేసి మనకి ఈ స్టోరీ ఎక్కడుందని నేను ఎదిగితే, శంకరుడు కామ వశంకరుడే అనేటువంటి మాట ఉంది అక్కడ. శంకరుడు అంటే శివుడు కూడా కామ వశంకరుడే, కామంతో ఉన్నటువంటి వాడే అని ఉంది. మీ దగ్గర కనుక ఈ పురాణం కనుక ఉంటే 388వ పేజీలో ఉంటుందండి. సో ఇక్కడ రాసి ఉన్నటువంటి దాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ ఈ పుస్తకాన్ని ఏ చర్చిలో ప్రింట్ చేశారంటే, ఇది గొల్లపూడి వీరాస్వామి సన్స్ కోటగుమ్మం రాజమండ్రి అనేటువంటి చర్చిలో ప్రింట్ చేశారు. ఇది అనువాదం రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే బ్రహ్మశ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం. అంటే ఈయన ఏమైనా పాస్టర్ గారా? పంతులు గారు మీరు చెప్పాలా సమాధానం నాకు. బ్రహ్మశ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయన ఏమైనా పాస్టర్ గారా? ఇంతకు ఇది ఏ చర్చిలో ప్రింట్ చేశారంట? గొల్లపూడి వీరాస్వామి సన్స్ కోటగుమ్మం రాజమండ్రి, ఈ చర్చిలో ప్రింట్ చేశారు. సో ఇక్కడ ఉన్నది నేను చదివి వినిపిస్తాను చూడండి, ఈ బుక్లో ఉన్నటువంటి. అంటే ఇది సరళమైన తెలుగులో చక్కగా రాశారు, అందుకని నేను చదివి వినిపిస్తున్నాను. ఉందా లేదని. సంపూర్ణ శ్రీ పద్మ మహాపురాణం 388వ పేజీ. ఇక్కడ ఏమైనా ఉంటుంది, ఒకానొకప్పుడు శంకరుడు దేవతలలో, గంధర్వులలో, అప్సరసల్లో, చివరికి మానవుల్లోనూ రూప యవ్వన సంపన్నులైన స్త్రీలను లోపరుచుకోవడానికి, వారిని ఆకాశ మార్గములో ఏకాంత ప్రదేశాన్ని తీసుకువెళ్ళడానికి మంత్రాలు ప్రయోగిస్తుండేవాడు. అక్కడే ఒక రమ్యమైన కుటీరాన్ని కూడా నిర్మించి తాను చేర్చిన వనితలతో క్రీడిస్తూ ఉండేవాడు. ధ్యాన నిష్టలో ఉన్న గౌరీదేవికి తన పతిదేవుని నిర్వాకాలు తెలిసాయి. శివుని లీలలు గ్రహించిన పార్వతి సాటి స్త్రీల మాన మర్యాదలు కాపాడడానికి క్షేమంకరి అవతారం దాల్చింది. సాటి స్త్రీల మాన మర్యాదలు కాపాడటానికి అనే మాట మనకి శ్లోకాల్లో ఎక్కడ ఉండదండి. వీళ్ళు కల్పించి రాశారు ఈ అనువాదకులు. శ్లోకాల్లో ఈ మాట ఉండదు. క్షేమంకరి అవతారం దాల్చింది. తన భర్త మీద కోపంతో ఇల్లిద్ది అంతే తప్ప స్త్రీల మాన మర్యాదలు కాపాడటానికి కాదు. క్షేమంకరి అవతారంలో పార్వతి అసమాన సమ్మోహాన్ని కలిగించే మోహినిగా కనిపించింది. అమ్మవారి వైపు నుండి ఎంతటి వాడికి అయినా చూపు తిప్పుకోవడం అసాధ్యమైంది. ఆ అవతారంలో ఆమె వెనువెంటనే 100 రూపాయలు మార్చుతూ 100 మంది స్త్రీలతో సమానంగా వేరు వేరు స్త్రీలలాగాను దర్శనమిస్తూ శివుని క్రీడా మందిరానికి వేయించేసింది. అప్పటికే అనేక స్త్రీల మధ్య కామ వికారాలను ప్రదర్శిస్తూ, ఎవరు? శివుడు అనేక మంది స్త్రీల మధ్యన, మరి శివుడి యొక్క భార్య ఆ మందిరానికి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటాడా, శివుడు అనేక మంది స్త్రీల మధ్య కామ వికారాలను ప్రదర్శిస్తూ చుమ్మన ఆలింగనాది మన్మథ క్రియలతో తాను ఏమార్చి తెచ్చిన స్త్రీలతో రమిస్తూ, ఈ 2 లైన్లు ఒకసారి మీరు గమనించండి. ఎలా ఉండాలంట, చుమ్మన ఆలింగనాది అంటే ముద్దులు పెట్టుకుంటూ, వాళ్ళని వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటూ, మన్మథ క్రియలతోటి కామ వికారాలను ప్రదర్శిస్తూ, ఆయన ఏమార్చి తెచ్చిన స్త్రీలతో అని రాశారు చూడండి. ఇక్కడ
ఏమార్చి అంటే వాళ్ళకేం తెలియదు పాపం ఆ స్త్రీలకి. వాళ్ళ మీద ఒక మంత్రాన్ని ప్రయోగించి తీసుకొని వచ్చాడు. వాళ్ళని ఏమార్చి తెచ్చినటువంటి స్త్రీలతో రమిస్తూ ఉన్న శంకరుని ముందుకు 100 మంది స్త్రీలతో కళ్ళు చెదిరేలా క్షేమంకిని ప్రత్యక్షమైంది. భార్య ముందే తన రాసలీల బయటపడేసరికి శంకరుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఉందా ఇక్కడ చాలా క్లియర్‌గా? భార్యతోటి తమ యొక్క రాసలీలలు బయటపడినాయంట. అప్పుడు శివుడు భార్యను చూసి సిగ్గుతోటి తలదించుకున్నాడు. సాంబశివరావు చదివింది ఉందా లేదా దీంట్లో? ఇంటర్వ్యూలో సాంబశివరావు చెప్పినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయా లేవా? స్పష్టంగా ఉన్నాయి. క్షేమంకిని వారిని అందరినీ జుట్టు పట్టుకొని ఒకే ఒక్క ప్రహారంతో భూమి మీద పడిపోయే విధంగా చేయటం వల్ల వాళ్ళందరూ వికృత రూపులైనారు. రూపు చెడిన వివిధ అవయముల వల్ల చండాల స్త్రీలుగా ప్రజలచే పిలువబడ్డారు. ఇవన్నీ కూడా మరి స్పష్టంగా ఉన్నాయా లేవా? సాంబశివరావు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయా లేవా దీంట్లో? ఇదే కదా. మరి ఈ పుస్తకాన్ని ఏ చర్చిలో ప్రింట్ చేశారు? పంతులు గారు మీరు చెప్పాల. అలాగే మహేంద్ర గారు కూడా ఈ వీడియో చూడాలి, ప్లస్ ఈ విషయాన్ని మీరు గ్రహించాలి, గమనించాలి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది కూడా మీరు దయచేసి గమనించాలి. మహేంద్ర గారికి కూడా నా రిక్వెస్ట్. ఈ పుస్తకాన్ని ఏ చర్చిలో ప్రింట్ చేశారంటే గొల్లపూడి వీరస్వామి స్వామి, కోటగుమ్మ, రాజమండ్రి. ఏంటి మీరు ఎవరైనా సరే ఈ చర్చికి వెళ్ళి మరి ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు రాజమండ్రిలో ఉన్నటువంటి. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా ఇవన్నీ చర్చిలో ప్రింట్ చేశారని నేను చెప్పటం లేదు, ఎవరు పంతులు గారు చెప్తున్నాడు. భాగవతుల సుబ్రహ్మణ్యం గారు అనువాదం చేశారు, మరి ఆయన క్రైస్తవుడా? పంతులు గారు చెప్పాలి. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటమే. మన నోటికి ఏదొస్తే అది అంటే దిగజారిపోయి మాట్లాడేయటమే. కనీసం గమనించేటటువంటి అది నిజంగా ఉందా లేదా? మీరు ఘనాపాటి కదా 4 పుస్తకాలు కొనుక్కొని వాటిని చదివి చెప్పొచ్చు కదా, ఉందా లేదా అనేది. వాస్తవం చెప్పొచ్చు కదా, వాస్తవాన్ని ప్రజలకు చెప్పొచ్చు కదా. ఎందుకు మీరు భయపడ్డారు, నిజం చెప్పలేకపోయారు? అంటే ఇవన్నీ ప్రజలకు తెలుస్తే ఒప్పుకోవాల్సి వచ్చిందన్న మీరు. తర్వాత ఇంతటితో అయిపోలేదు. ఈరోజు మీకు పద్మపురాణం ఫుల్ పిక్చర్ చూపిస్తాను నేను ఈరోజు. పంతులు గారు ఇది మీరు చాలా జాగ్రత్తగా, సంతోష్ కుమార్ గారు చాలా జాగ్రత్తగా మీరు దీన్ని గమనించాలి. ఇవి చిన్నజీఆర్ ట్రస్ట్ నుంచి, జిఆర్ ట్రస్ట్ నుంచి ప్రింట్ వేసినటువంటి పుస్తకాలండి. పద్మపురాణం మొత్తం 6 భాగాలు ఉంటుంది. ఇందులో కేవలం మూలపాఠాలే ఉంటాయి, అంటే సంస్కృత వాక్యాలే ఉంటాయి తప్ప తెలుగు అనువాదం ఉండదు. అయినప్పటికీ నేను కొన్నా, అయినప్పటికి కూడా నేను దఫదఫాలుగా ఈ బుక్స్ కొన్నాను నేను. ఎందుకంటే ఇలాంటివి వస్తాయని నాకు ముందే తెలుసు. ఇలాంటి వాళ్ళు కొంతమంది కుహనా మేధావులు వచ్చి సాంబశివరావు చెప్పినవి మా గ్రంథాల్లో లేవు, అవి ఎక్కడో ప్రింట్ చేశారు, అవి ప్రమాణం కాదు, అవి కల్పితాలు, లేదా అవన్నీ కూడా మధ్యలో ఎవరో చేర్చారు, ప్రక్షిప్తాలు అని అంటారని నాకు తెలుసు. అందుకే నేను ఇలాంటి బుక్స్ కూడా సంస్కృతంలో ఉన్నా సరే కేవలం సంస్కృత గ్రంథాలు ఇవన్నీ కూడా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనువాదం అసలు లేదు. అయినప్పటికి కూడా వీటిని కూడా నేను కొన్ని దగ్గర పెట్టుకున్నాను. తర్వాత ఈ పద్మపురాణం ఉంది కదా, ఈ పద్మపురాణాన్ని మరి ఏ చర్చిలో ప్రింట్ చేశారు? ఘనపాటి గారు. సారీ, మిమ్మల్ని గవక నా మాట అతను అనకూడదు. ఈ పద్మపురాణం పుస్తకాలని ఏ చర్చిలో ప్రింట్ చేశారంటే ఇది ఇక్కడ చూడండి. శ్రీ 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 త్రిదండి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజుల జిఆర్ స్వామి వారి మంగళ ఆశీస్సులతోటి వీటిని ప్రింట్ చేశారండి. జిఆర్ ఆశ్రమంలో ప్రింట్ చేశారు వీటిని. ఏ చర్చిలో ప్రింట్ చేశారు? జిఆర్ ఆశ్రమం అనేటువంటి ఒక చర్చిలు, జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేటువంటి మరి ఆ చర్చిలో ప్రింట్ చేశారు ఈ పుస్తకాలు. మహేంద్ర గారు మీరు కూడా వినాలి. సాంబశివరావు చెప్పినటువంటి చదివినటువంటి పురాణాలు ఎక్కడ ప్రింట్ చేశారు, ఏ చర్చిలో ప్రింట్ చేశారంటే ఆ చర్చి పేరు చెబుతున్నాయనండి. జిఆర్ చిన్న జిఆర్ ట్రస్ట్ అనేటువంటి ఉంటుంది కదా, ఆ జిఆర్ ట్రస్ట్ అనేటువంటి చర్చిలో ప్రింట్ చేశారు. మరి దానికి ఆశీస్సులు ఇచ్చినటువంటి వాళ్ళు చిన్న జిఆర్ స్వామిరావు, రామానుజుల జిఆర్ స్వామి వారి మంగళ ఆశీస్సులతోటి మరి ఇది జిఆర్ ట్రస్ట్ అనేటువంటి చర్చిలో ప్రింట్ చేశారనమాట ఈ పుస్తకాలు. అర్థమైందా? ఇదిగో ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా సృష్టికాండం 56వ అధ్యాయం, సృష్టికాండం 56వ అధ్యాయం పంచాఖ్యానం అనేటువంటి అది ఉంటుంది తెలుగు బుక్లో. ఇందాక నేను విక్టరీ పబ్లికేషన్ వాళ్ళ దాంట్లో చూపించా కదా,
అది పంచాఖ్యానం. ఇక్కడ చూడండి, పంచాఖ్యాన సమాప్తి వర్ణనం. ఇక్కడ ఎక్కడెక్కడైనా సరే ఇక్కడ చూడండి, కామాఖ్యానే గంధర్వాది స్త్రీభిం సహ శివక్రీడ క్షేమంకర్యాఖ్యానం ముఖాధీనం వైకుంఠాగమన కథనం అని రాస్తుంది. ఇక్కడెక్కడ కూడా సేతు మహత్యం అనేటువంటి మాట లేదండి 56 అధ్యాయంలో. మీరు గమనించండి. పంతులు గారు ఇందాకలు అన్నారు కదా, సాంబశివరావు చెప్పింది నాకు కనపడలేదండి, అక్కడ సేతు మహత్యం ఉంది 56 అధ్యాయంలో అన్నారు. నేను ఇందాకలు మీకు 2 చూపించాను, 2 పుస్తకాలు చూపించాను. వాటిలో ఒకటి విక్టరీ పబ్లికేషను, తర్వాత గొల్లపూడి వీరస్వామి సన్స్ అనేటువంటి వాళ్ళ పబ్లికేషను, తర్వాత ఇది 3వది. ఇది స్వయంగా చిన్నజీఆర్ గారి వారి ఆశ్రమంలో ప్రింట్ చేస్తున్నటువంటి పుస్తకాలు. వాటిలో ఏమని ఉంది ఇక్కడ, 56వ అధ్యాయంలో పంచాఖ్యాన సమాప్తి వర్ణనం. పంచాఖ్యానం అటువంటి ఆ పేరుతోటి ఉన్నటువంటి అధ్యాయం ఉంది. అంటే సాంబశివరావు చెప్పినటువంటిదే ఉంది తప్ప వేరేది లేదు 56వ అధ్యాయంలో. చూడండి కావాలంటే ఈ బుక్స్ చూడవచ్చు మీరు. తర్వాత నేను మళ్ళీ వీటన్నిటిని కూడా విడివిడిగా చేతితో తీసుకొని ఒక్కోటి చూపిస్తాను నేను ఈ పుస్తకాలన్నిటిని. తర్వాత ఇప్పుడు నేను మీ ముందు పెడుతున్నటువంటి ట్రాన్స్లేషను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఇది దాదాపుగా 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అనువాదాలు. ఇవన్నీ 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అనువాదాలని వీళ్ళు తీసుకొని ప్రింట్ చేశారనమాట. వీళ్ళ పబ్లికేషన్ వచ్చేసి మోతీలాల్ బనారసిదాస్, ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీ, వారణాసి అట్లా చాలా ఫేమస్ అనమాట. ఇది మన భారతదేశంలోనే చాలా ఫేమస్. మోతీలాల్ బనారసిదాస్ అనేటువంటి ఆ పబ్లిషర్స్ ప్రింట్ చేసినటువంటి పుస్తకంలో పద్మపురాణం సృష్టిఖండంలో ఏమనుంది అని అంటే ఇక్కడ 56వ అధ్యాయం, ద అకౌంట్ ఆఫ్ ద 5 పంచాఖ్యానం అనేటువంటి మనం ఇందాక చూసాం కదా. పంచ అంటే 5, దాని ఇంగ్లీష్లోకి వచ్చేసరికి వీళ్ళు ఈ విధంగా 56వ అధ్యాయంలో అధ్యాయం పేరు ఈ విధంగా రాశారు, పంచాఖ్యానం. అర్థమైందా? తర్వాత ఇంకోటి చూపిస్తాను నేను, చూడండి. ఇది చౌకాంబ పబ్లికేషన్ వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు చాలా ఫేమస్ అనమాట. వీళ్ళు కూడా దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి పబ్లికేషన్ ఇది. వీళ్ళు చేసినటువంటి అనువాదాలన్నీ కూడా ఫేమస్ మన భారతదేశం. వీళ్ళు సంస్కృత గ్రంథాలని చాలా చక్కగా పూర్వీకుల యొక్క అనువాదాలను తీసుకొచ్చి అనువదించినటువంటి పబ్లిష్ చేశారు. దీంట్లో కూడా మనం ఒకసారి చూద్దాం ఏమనుందో 56వ అధ్యాయంలో. ఇది 56 సాంస్క్రిట్ లెటర్స్ ఇవి. ఇక్కడ ఏమని రాసి ఉంది, गंधर्व आदि की स्त्रियों के साथ शिवजी की క్రీడా కా వర్ణన్ అని ఉంది. అంటే గంధర్వాది స్త్రీలతోటి శివుడు క్రీడించినటువంటి విషయం ఉంది ఇక్కడ. తర్వాత క్షేమంకరికి కథ పంచాఖ్యాన్క సమాప్తి అని ఉంది. చూడండి ఇక్కడ. అంటే పంచాఖ్యానం అనేటువంటి ఆ పేరు ఏదైతే ఉందో అది ఉంది ఇక్కడ. గంధర్వులు, కిన్నెరలు, మానవులు, అందమైన స్త్రీలు అని మనం ఆ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఆ 2 లైన్లు ఇక్కడ రాశాడు అనమాట. గంధర్వాది స్త్రీలతోటి శివుడు మరి వాళ్ళతో జరిపినటువంటి క్రీడ గురించి ఉంది అని చెప్పేసి 56వ అధ్యాయం. ఇది పద్మపురాణం సృష్టిఖండం 56వ అధ్యాయంలో ఉందన్నమాట. ఇక్కడ ఎక్కడ కూడా సేతు మహత్యం అనేది మాట్లేదు. ఇందాక నేను మీకు ఇంగ్లీష్లో చూపించినటువంటి ఆ 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ట్రాన్స్లేషన్లో కూడా అక్కడెక్కడ కూడా సేతు మహత్యం మాట్లేదు. మీరు చూశారు, ద అకౌంట్ ఆఫ్ 5 అనే మాట ఉంది అక్కడ. ఇక్కడ కూడా ఏమనుంది, పంచాఖ్యానం అనే మాటే ఉంది ఇక్కడ కూడా. అలాగే స్త్రీలతోటి, కొంతమంది స్త్రీలతోటి శివుడు జరిపినటువంటి కామక్రియలు అర్థం వచ్చేటట్టుగా ఇక్కడ రాశారు. ఇవి వచ్చేసి దాదాపు 7 వాల్యూమ్స్ ఉంటాయండి. 7 వాల్యూమ్స్ ఉంటాయి. ఇందాక నేను చూపించిన ఇంగ్లీష్ పద్మపురాణం 10 వాల్యూమ్స్ ఉంటాయి. వాటి గురించి నేను ఒక్కొక్కటి బుక్ చూపించి వాటి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. అంటే ఇక్కడెక్కడ కూడా సేతు మహత్యం అనే మాట లేదండి. ఇప్పుడు నేను ఎన్ని పురాణాలు చూపించాను, నేను మీకు చాలా ముఖ్యమైనటువంటి అన్నీ కూడా మీ ముందు పెట్టాను. సేతు మహత్యం అనే మాట సృష్టిఖండంలో లేదు. ఏది సృష్టిఖండం 56వ అధ్యాయంలో ఎక్కడ కూడా సేతు మహత్యం, సేతు ప్రస్తావనే ఉండదు. సో ఇప్పుడు మీరు చూశారు, మీ ముందు పెట్టాను నేను ప్రతిదీ కూడా తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టి చూపించాను మీకు. ఎక్కడా కూడా సేతు మహత్యం అనే మాట లేదండి.
ఏ పురాణంలో కూడా సృష్టిఖండం 56 అధ్యాయంలో సేతుమాత్యం అనే మాట ఉండదు. పంతులు గారికి కావాలని అబద్ధం చెప్పాడు. నేను ఒక్కోటి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మోతీలాల్ బనారసిదాస్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటిది. 10 వాల్యూమ్స్ ఉంటాయి దీంట్లో. 10 వాల్యూమ్స్, 10 వాల్యూమ్స్ ఉంటుంది. ఒక్కొక్క వాల్యూమ్ 800. అంటే 10 వాల్యూమ్స్ నేను కొన్నప్పుడు 8,000 రూపాయలు. 5-6 ఏళ్ళ క్రితం నేను కొన్నాను. సుమారు 7 ఏళ్ళు అవుతుంది. ఇవి ఎంత? 8,000 రూపాయలు ఈ పద్మ పురాణం. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదిగో ఇవి చౌకాంబ పబ్లికేషన్ వాళ్ళు ఢిల్లీ నుంచి తెప్పించాను నేను వీటిని. ఇవి వచ్చేసి 7 వాల్యూమ్స్ ఉంటాయి. ఇవి దాదాపు నేను కొన్నప్పుడు 8,500 7 వాల్యూమ్స్. వీటిని కొనటానికి కూడా నేను అప్పుడప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వీటన్నిటి కొనే స్తోమత కూడా నాకు లేదు. కొంతమంది సహోదరులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి, అన్న మేము ఇక్కడ ఉన్నాం, మీకు ఏమైనా బుక్స్ కావాలని అడిగి పంపించినటువంటి వాళ్ళు. ఇది ఇంగ్లీషు మోతీలాల్ బనారసిదాస్ అటువంటి బుక్స్. చెన్నైలో ఒక సహోదరుడు ఫోన్ చేసి నాకు, ఆయన ఇవే కాదు ఇంకొన్ని బుక్స్ కూడా పంపించాడు నాకు అప్పట్లో. ఆయన స్వయంగా వెళ్ళి కొనుగోలు చేసి నాకు అక్కడి నుంచి పంపించాడు. అట్లాగా ఇవి కొన్ని. తర్వాత ఇగో ఇందాక నేను మీకు ఇవి 10 వాల్యూమ్స్ ఉంటాయండి. ఇది 8,000. ఇందాక నేను చూపించినటువంటిది 8,500. ఏది చౌకాంబ పబ్లికేషన్. అప్పటికి ఎంత అయింది? 8 16,500 పదో పురాణం ఆ 2. ఆ తర్వాత ఇది గొల్లపూడి వీరస్వామి సన్. నేను ఇందాక చూపించాను కదా మీకు. ఇది గొల్లపూడి వీరస్వామి సన్, కోటకొమ్మ, రాజమండ్రి అని ఉంటుంది. వాళ్ళు బాగా ఫేమస్ పబ్లిషర్స్ అనమాట. మరి ఇవన్నీ కూడా చర్చిలో ప్రింట్ చేశారని పంతులు గారు చెప్పారు కదా. పంతులు గారు చెప్పినటువంటి ఆ చర్చిలు ఇవేనమాట. ఏమిటి ఆ చర్చిల పేర్లు ఏంటి అని అంటే, చౌకాంబ పబ్లికేషన్ అనే చర్చ్ ఒకటి, మోతీలాల్ బనారసిదాస్ అన్నటువంటి చర్చ్ ఒకటి, అలాగే గొల్లపూడి వీరస్వామి సన్ అన్నటువంటి చర్చ్ ఒకటి, అలాగే తిరదండి చిన్నజీఆర్ స్వామి గారి జిఆర్ ట్రస్ట్ అన్నటువంటి చర్చ్ ఒకటి. ఈ చర్చిలన్నింటిలో కూడా ప్రింట్ చేశారు సాంబశివరావు చదివేటటువంటి పురాణాలు. ఏమన్నా పంతులు గారు, అర్థమైందా మీకు? అంటే ఏమన్నా అనలేకపోతున్నాను నేను మిమ్మల్ని, ఎందుకంటే ఉపయోగం లేదు కదా. ఏదైనా మనం గౌరవంగానే, రెస్పెక్టబుల్గానే, అంటే మీరు దాంట్లో చాలా గౌరవంగా మాట్లాడారు కాబట్టి నేను కూడా అదే రెస్పెక్ట్ తోటి నేను మీకు సమాధానం చెప్తాను. అంటే అంత దారుణంగా అబద్ధాలను ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీరు? అలాగే ఇంకోటి, నేను జిఆర్ ట్రస్ట్ ఇందాలు చూపించాను నేను 6 బుక్స్. 6 బుక్స్ కూడా అప్పుడు వీటిని కొనడానికి నా దగ్గర డబ్బులు లేక అప్పుడొకటి అట్లా అలా తీసుకున్నాను అనమాట. ఇవి కూడా నేను అలా కొనటం వల్ల దాదాపు 7,000 రూపాయల దాకా అయినాయి నాకు. అన్నీ ఒకసారి కొంటే 5,500 ఎంత ఉన్నాయి. విడివిడిగా కొంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెరుగుతాయి. అట్లా నేను దాదాపు 7,500 ఖర్చు పెట్టాను. ఇందులో అంతా మనకి మూల పాఠమే ఉంటుంది. అంటే సంస్కృత శ్లోకాలే ఉంటాయి తప్ప వచనం ఉండదు వీటిలో. ఈ ఒక్క బుక్కే 2,000. సృష్టిఖండం ఒక్క బుక్కే 2,000 రూపాయలు. 6 వాల్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను అప్పుడొకటి తీసుకున్నాను. దాదాపు నాకు 7,500 దాకా. అది కూడా ఒక మహానుభావుడు హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన నాకు హెల్ప్ చేశాడు ఈ విషయాలు, ఈ పుస్తకాలు కొనే విషయం. ఇట్లాగా మీరు మరి ఏ చర్చిలో ప్రింట్ చేశానో ఈరోజు మీ ముందు పెట్టాను నేను. ఆ చర్చి పేర్లు కూడా చెప్పాను. అంటే ఆలోచించండి మీరు ఒకసారి, వాస్తవాల్ని కప్పిపుచ్చటానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారో వీళ్ళు. ఎందుకు ఈ విధంగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది పంతులు గారు అని అంటే, సాంబశివరావు చెప్పినటువంటి నిజాలు ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ అవి బాగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసి హిందూ మతంలోంచి బయటకు వచ్చేస్తారేమన్నటువంటి ఒక భయంతో మరి పంతులు గారు అంత దారుణంగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. పంచాఖ్యానం అనేటువంటి ఆ 56 అధ్యాయంలో ఉన్నటువంటి మాటని అది ఎక్కడా నాకు కనపడలేదు అన్నట్టు. మరి ఇన్ని పుస్తకాల్లో ఉంది కదా, మీరు చదవలేదా? మీరు ఘనాపాటి గారు కదా. ఘనాపాటి అని అంటే ఎలా ఉండాలి అసలు? పుస్తకాల మీద మంచి పట్టు ఉండాలి కదా, మంచి ఇది ఉండాలి కదా.
సాంబశివరావు చెప్పినే కనపడుతున్నాయి ఆ ఇంటర్వ్యూలో అంతా కూడా. మీరు ఎక్కడైనా సరే పంతులు గారు ఆయనతో మాట్లాడినప్పుడు, మహేంద్ర గారితో మాట్లాడినప్పుడు మీరు ఎక్కడైనా ఒక పుస్తకం తీసి చూపించారు ఆయనకి? కొన్ని రిఫరెన్సులు కనీసం సరే పుస్తకాలు అంటే కౌంటర్ ఇవ్వడానికి వచ్చేటప్పుడు పుస్తకాలు తీసుకొని రావచ్చు. మేమంటే విషయం చెప్పడానికి వచ్చాం, ఇంటర్వ్యూ అన్న ఉద్దేశంతో మేము బుక్స్ తేలేదు. మీరు నాకు కౌంటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నిజంగా మీరు యథార్థవంతులే కనుక అయితే, మీరు చెప్పేదే కనుక నిజమైతే పుస్తకాలు తీసుకొని వచ్చి రెఫరెన్స్ టకా టకా చెప్పి అక్కడ సంస్కృతం 4 శ్లోకాలు చదివి లేదా 4 మంత్రాలు చదివి పుస్తకాలు ఆయన చేతికిచ్చి, ఇదిగో చూడండి ఈ గ్రంథంలో ఎలా ఉంది, సాంబశివరావు ఇలా అబద్ధం చెప్తున్నాడని మీరు టకా టకా చెప్పాలండి. మీరు ఘనాపాటి అని పిలిపించుకుంటున్నారు కదా, మీరు బిరుదు తీసుకున్నప్పుడు మరి ఆ ఘనాపాటి అనేటువంటి బిరుదుకి మీరు న్యాయం చేయాలి కదా, మీరు ఎందుకు ఆ పని చేయలేకపోయారు? అంటే ఒక క్రైస్తవుడు వచ్చి అనేక రెఫరెన్సులు అక్కడ మీ ముందు ఉంచాడు ఆ ఇంటర్వ్యూలో. అనేక రెఫరెన్సులు ప్రతి దానికి కూడా రెఫరెన్స్ చదివి వినిపించాడు. ఇదిగో ఈ పురాణంలో ఈ అధ్యాయంలో ఈ శ్లోకం నెంబర్లో ఈ విషయం ఉంది అని చెప్పి ప్రతి దానికి టకా 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 చదివి వినిపించాడు ఒక క్రైస్తవుడు. మరి మీరు ఘనాపాటి అని బిరుదు పెట్టుకున్నటువంటి వాళ్ళు, మీరు ఒక పంతులుగా లేదంటే ఒక మీ హిందూ మతానికి ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళు, మీరు వచ్చి ఎందుకు మరి అలా పేలవంగా నోటి మాటలతో 2 మాటలు చెప్పేసి ఎందుకు వచ్చేసారు మీరు? అక్కడ మీరు ఒక రెఫరెన్స్ అన్న చెప్పారా? ఇదిగోండి పలానా గ్రంథం, పలానా అధ్యాయం, పలానా ఇది అని మీరు ఎక్కడైనా కానీ మీరు ఆ ఇంటర్వ్యూ మొత్తంలో ఒక్క రెఫరెన్స్ అన్న చెప్పారా? చదవాలి కదండి. వాస్తవానికి ఇలాంటి గ్రంథాలన్నీ కూడా ఇన్ని గ్రంథాలు ఇప్పుడు అవి ఎంత అయినాయి? దాదాపు నా దగ్గర ఉన్న తెలుగు అనువాదాలు అన్నీ కలుపుకుంటే దాదాపు 30,000 రూపాయల దాకా కనపడుతుంది. ఒక్క పద్మపురాణం 18 పురాణాల్లో ఉన్నటువంటి ఒక్క పద్మపురాణమే 30,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను కొన్నానండి. ఒక స్కంద పురాణం దాదాపు 50,000 రూపాయలు ఖర్చు పెట్టాను అన్ని రకాల అనువాదాలు తీసుకొని. ఎందుకు అన్ని రకాలు ఎందుకు నా దగ్గర అంటే నేను ఒక పరిశోధకుడిని కాబట్టి, నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి, మీ మత గ్రంథాల మీద మీ మతం మీద రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి నాకు అవసరం అవన్నీ. ఎందుకంటే రేపొద్దున మీలాంటి వాళ్ళు పుట్టగొడుగులో పుట్టుకొస్తారు. ఇవి మా గ్రంథాలు లేవు అంటారు, ప్రక్షిప్తాలు అంటారు, లేదండి అది ఆ గ్రంథాలు ఏమన్నా వాళ్ళ చర్చిలో ప్రింట్ చేసుకున్నాయంటారు. నాకు తెలుసు ఇలాంటివన్నీ వస్తాయి, నేను ముందుగానే పసిగట్టాను. ఎందుకంటే మీ మైండ్ సెట్ నాకు తెలుసు. దాదాపు 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి మీ ఆలోచన విధానం ఎలాగుంటుంది, మీరు అనుసరించే పద్ధతి ఎలాగుంటుంది, మీరు తప్పించుకోవడానికి ఎలాంటి కప్పగొంతులు వేస్తారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. అందుకే నేను రాసినటువంటి ఆ 2 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రతిదానికి కూడా శ్లోకం ఇచ్చి ఇలాంటివన్నీ ఆ 2 పుస్తకాల్లో ఉంచాను నేను. అవే కాదు ఇంకో 2 పుస్తకాలు రెడీ అవుతున్నాయి. వాటిల్లో ఇంకా మీకు తెలియనటువంటి మీకు అనేక విషయాలు వాటిల్లో కూడా రాబోతాయి. నాకు తెలుసు మీరు అలా చేస్తారనే నేను ఇన్ని రకాల అనువాదాలు కొని దగ్గర పెట్టుకున్నాను. కాబట్టి ఇన్ని రకాల అనువాదాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీలాంటి వాళ్ళు పండితులని పిలువబడుతున్నటువంటి వాళ్ళు మీరు చెప్తున్నటువంటి అబద్ధాలని చీల్చి చెండాడుతున్నాను ఈరోజు అంటే దానికి కారణం ఇదిగో ఈ విధంగా తీసుకొచ్చి వాటిని చదివి ప్రజలకి, ముఖ్యంగా మన విఘ్నులైనటువంటి హైందవ సహోదరులకి నిజాలేంటి అనేది చెప్పాలనేది నా యొక్క ఆలోచన, నా ఉద్దేశం అదే. హైందవ సహోదరులు ఈ వీడియోలు చూస్తుంటారు, ఒకసారి గమనించండి. అక్కడ ఉన్నటువంటిది ఏంటిది? సృష్టికరణం 56వ అధ్యాయంలో పంచాఖ్యానం అనేటువంటి మాట ఉంటుంది, అధ్యాయం పేరు. దాని ఆ స్టార్టింగ్లోనే శివుడు చేసినటువంటి ఆ ఘోరమైనటువంటి పనులు ఉంటాయి అక్కడ. దేవుడు అనేవాడు ఇలా చేస్తాడండి? మీరు ఆలోచించండి ఒకసారి. దేవుడు అని మనం పూజించేటటువంటి వాడు, మన చేత కొలవబడుతున్నటువంటి వాడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అంటే పరిశుద్ధంగా ఉండాలి, ఒక మాదిరికరంగా ఉండాలి. అరే మనుషులే బెటర్ లాగా ఉండకూడదు కదా దేవుడి కంటే. మనుషులే అంటే మనమే కొద్దిగా బెటర్ ఏమనిపిస్తుంది వాళ్ళతో పోల్చుకుంటే, హిందూ మత గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుళ్ళతో పోల్చుకుంటే. మారు వేషంలో వెళ్ళి భార్యల్ని పాడు చేసి రావటం, ఇతరుల భార్యలు, ఈ విధంగా మరి అందమైనటువంటి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మీద మంత్రం ప్రయోగించి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు పాపం. వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళతోటి వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు మరి తన భార్య రావటం, ఆ భార్యను సిగ్గుతోటి రాసింది స్పష్టంగా, సిగ్గుతో తలదించుకొని అనే మాట ఉంది. నేను చూపించాను, సిగ్గుతోటి తలదించుకొని. సరే ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆవిడ అతని భార్య, శివుడు యొక్క భార్య, మరి ఏం చేయాలి?
తప్పు చేసింది ఎవరు, శివుడా లేదా అక్కడికి వచ్చినటువంటి స్త్రీలా? స్త్రీలకు ఏం జరుగుతుందో తెలియదు కదా. అంటే వాళ్ళు అన్యాయానికి గురి కాబడ్డారు. శివుడి యొక్క అన్యాయానికి అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు గురి కాబడ్డారు. అప్పుడు ఈవిడేం చేయాలి? వాళ్ళని మర్యాదగా ఇడిపించి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఆ స్త్రీలకి ఆ మంత్రం అనేది, ప్రయోగం అనేది తీసేసి వాళ్ళని మామూలు స్థితిలోకి తీసుకొచ్చి వాళ్ళతోటి క్షమాపణ అడగాలి. వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నా భర్త ఇలా చేశాడు, నా భర్త తరపున ఇలా నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, మీకు అన్యాయం చేశాడు, మిమ్మల్ని ఈ విధంగా చెడగొట్టాడు, కాబట్టి నన్ను నా భర్తను క్షమించి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు సాగనంపి తన భర్తకు బుద్ధి చెప్పాలి, తన భర్తను శిక్షించాలి. ఏంటి నువ్వు ఒక దేవుడిగా పిలువబడుతున్నటువంటి వాడి, పూజింపబడుతున్నటువంటి వాడు ఇలాంటి పనులు చేయొచ్చా, నువ్వు ఎందుకు ఇలా చేశావు అని తన భర్తను దండించాల్సింది పోనిచ్చి ఎవడు చేసిన పని ఏంటంట, ఆ బాధింపబడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, శివుడి యొక్క అన్యాయానికి గురి కాబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలనే లాగి తన్నిందంట. వాళ్ళంతా భూమి మీద వికృత రూపాలుగా, వాళ్ళ రూపాలన్నీ చెడిపోయి పాపం వికృత రూపాలు భూమి మీద పడితే ఈ రోజుకి వాళ్ళ చండాల స్త్రీలుగా పిలువబడుతున్నారు. అంటే ఈరోజు భూమి మీద ఆ చండాల స్త్రీలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఆ విధంగా అక్కడ జరిగినటువంటి వాళ్ళ, అంటే మీరు అవమానిస్తున్నారు సమాజాన్ని. అంటే పార్వతి చేసినటువంటి నిర్వాహం చూడండి అక్కడ పార్వతిది. ఇట్లా అడుగడుగునా ఉన్నటువంటి ఈ అన్యాయాలని, అక్రమాలని, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదు, దేవుడు అంటే పరిశుద్ధుడిగా ఉండాలని, మరి వాటి గురించి నేను నా ప్రారంభంలో నేను అవన్నీ కూడా చదివి నేను బయటకు వచ్చానన్నటువంటి నా టెస్టిమోనీలో ఉన్నటువంటి ఒక భాగం అది ఆ ఇంటర్వ్యూలో. ఎందుకంటే మన నోటి మాటలతో చేతి కుదరదు కదా. ఉన్నది ఉన్నట్టు వాస్తవాన్ని ప్రజల ముందు పెడితే ఏందనేది తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నా టెస్టిమోనీ మొత్తం చెప్పాను ఆ రోజు మహేంద్ర గారు. మీరు నిజంగా మరి నేను చెప్పిందే కనుక తప్పు అయితే మీరు చూపించాలి, గ్రంథం తీసుకొచ్చి, లేదండి సాంబశివరావు చెప్పింది ఇలా లేదు అక్కడ అని చెప్పి చూపించాలి. ఇప్పుడు నేను మీ ముందు పెట్టి సేతు మహత్యం అనే పేరు ఎక్కడన్నా కనపడిందా మీకు? ఎక్కడన్నా కనపడిందా? శివుడి స్టోరీయే ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. పంచాఖ్యానం అంటే మొత్తం శివుడి స్టోరీయే ఉంటుంది. ఇప్పుడు నేను సౌకాంబ పబ్లికేషన్ వాళ్ళతోటి అక్కడ ఏమనుంది, ఆ అధ్యాయం పేరు విశేష సూచికలు ఏమనుంది, గంధర్వాది స్త్రీలతోటి శివుడు క్రీడించినటువంటి సంఘటన రాసిందా లేదని సాంస్క్రిట్లో ఉన్న చదివినిపించే కదా మీకు నేను. అంటే ఎంత దారుణంగా ప్రజల్ని మీరు మభ్య పెట్టాలనుకుంటున్నారు అర్థమైపోతుంది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను అప్పుడే పిలిచాను. ఈయన పంతులు గారు ఎప్పుడైతే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాడో అది చూసిన వెంటనే నేను వీడియో పెట్టి పిలిచాను. నా ప్రయత్నం చేశాను. మహేంద్ర గారికి మన శివారెడ్డి గారి చేత ఫోన్ చేయించాను, మెసేజ్లు పెట్టించాను. నా ప్రయత్నం నేను చేశాను. ఇప్పుడు దాకా చూశాను, దాదాపు 2 ఏళ్ళుగా అవుతుంది కదా, ఇప్పుడు దాకా చూశాను. మీరు రాట్లా. రీసెంట్గా కూడా 15 రోజుల క్రితం అనుకుంటా, సుమారుగా 15 రోజులు 20 రోజులు అయింది, నేను శివారెడ్డి గారి చేత మెసేజ్ పెట్టించాను మహేంద్ర గారికి. సార్ ఆయన ఒకసారి పిలవండి, జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎప్పటి నుంచో పిలుస్తున్నాం కదా, దీని మీద మనం క్లారిటీ ఇవ్వాలండి ప్రజలకి, అలా వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉంచకూడదు, నిజాలు చెప్పాలి అని చెప్పి నేను మెసేజ్ పెట్టించాను. మెసేజ్ పెట్టిస్తే ఆయన రాడండి అని చెప్పి మాట్లాడాను. మరి ఆయన రానప్పుడు దాన్ని అలా వదిలేయలేం కదా, అది ప్రజల ముందు పెట్టాలి కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా నేను మీ ముందు పెడుతున్నాను ఈరోజు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది, సాంబశివరావు చదువుతున్నటువంటి పురాణాలన్నీ కూడా ఏ చర్చిలో ప్రింట్ చేస్తున్నారో ఆ చర్చిల పేర్లు, అడ్రస్లు కూడా నేను మీకు పెట్టాను స్క్రీన్ మీద. కాబట్టి మీరు ఇక్కడ నుంచి కావాలంటే ఆ చర్చిల్లోకి వెళ్ళి మీరు ఆ పుస్తకాలు తెచ్చుకోవచ్చు. సిగ్గుండాలి కొంచెం అన్నగా. సో తర్వాత నేను ఇంకా ఆయన మాట్లాడినటువంటి విషయాలన్నిటి మీద కూడా నేను వీడియో మాట్లాడతాను. ఒక్కోటి మన వీడియోలు వస్తాయి కంటిన్యూగా, ప్రతిరోజు ఉంటే చూడండి మీరు మన ఛానల్లో ఇక నుంచి. తర్వాత ఇప్పటికైనా సరే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరిని, పంతులు గారిని, అలాగే మహేంద్ర గారిని కూడా. మహేంద్ర గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు, దాంట్లో మీకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఒక పండితుడిని, బ్రాహ్మణ పండితుడిని పిలిచారు, హిందూ మతానికి చెందిన బ్రాహ్మణ పండితుడిని, ఆయనతోటి మాట్లాడించారు. సో నేను చెప్పినటువంటి విషయాలు అందులో లేవని ఆయన మాట్లాడాడు కాబట్టి, పద్మపురాణానికి సంబంధించి. కాబట్టి మీరు ఆ కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు జనాల్లో క్రియేట్ అయింది. వాస్తవానికి నేను చెప్పినటువంటి ఆ విషయాలు ఇంటర్వ్యూ చూసిన తర్వాత
అలాగే పంతులు గారి మాటలు విన్న తర్వాత చాలామందికి హైందవ సహోదరులు కూడా ఒక క్లారిటీ వచ్చింది. చాలామందికి వచ్చింది. ఏంటంటే సాంబశివరావు చెప్పేదే కరెక్టు. ఈ పంతులు గారు చెప్పేది నిజం కాదు. ఎందుకంటే చర్చిల్లో పురాణాలు ప్రింట్ చేయరు. ఇతను కవర్ చేయడానికే వచ్చాడు పంతులు గారు. సాంబశివరావు చెప్పిన దాన్ని కవర్ చేయడానికి వచ్చాడని ప్రజలందరికీ అర్థమైంది. సాంబశివరావు చెప్పింది నిజమని హైందవ సహోదరులు కూడా చాలామందికి అర్థమైంది. అంటే నేను చెప్పిన రిఫరెన్స్‌ల ప్రకారం చూసుకున్నారు కొంతమంది, వాళ్ళకి అర్థమైంది. అలాగే విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, విషయాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళకి కూడా అర్థమైంది. ఎవరైతే కొంతమంది ఆ 2 లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. ఎవరు చెప్పేది నిజం అని. సో, అలాంటి వాళ్ళ యొక్క కన్‌ఫ్యూజన్ క్లియర్ చేయటానికి, నిజమేందో చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. ఆ వాస్తవాలన్నీ కూడా నేను మీ ముందు పెట్టాను. అది విషయం. సో, ఇప్పుడైనా సరే సంతోష్ కుమార్ గారు, మీరు రండి చర్చిద్దాం మనం. మీరు అనేక విషయాలు అందులో మాట్లాడారు. బైబిల్ గురించి కూడా కొన్ని పాయింట్లు లేవనెత్తారు. నేను రెడీగా ఉన్నాను వాటి గురించి మాట్లాడటానికి. ఈ సిగ్నేచర్ స్టూడియోలో ఏదైతే మీరు బైబిల్ మీద చేసినటువంటి ఆరోపణలకి నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అలాగే నేను చెప్పినటువంటి లేవు మీ గ్రంథాలని మీరు నిరూపించాలి. లేదా నా అభిప్రాయం తప్పు అని మీరు నిరూపించాలి అక్కడికి వచ్చి. వీటన్నిటిని నిరూపించాలి. ఏది మాట్లాడినా మనం గ్రంథాల ఆధారంగా మాట్లాడాలి. ఇది కండిషన్. మహేందర్ గారు, మీ మీద కూడా ఈ బాధ్యత ఉంది. కన్‌ఫ్యూజన్ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్, నా విజ్ఞప్తి మీకు. మహేందర్ గారికి నా విజ్ఞప్తి, రిక్వెస్ట్. దయచేసి ఈ విషయంలో మీరు చొరవ తీసుకొని పంతులు గారిని పిలవండి. మీరు ఏ రోజు రమ్మంటే ఆ రోజు నేను పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. మనం మాట్లాడదాం. పంతులు గారితో నన్ను ఎదురెదురు కూర్చోబెట్టి మీరు మోడరేటర్గా ఉండి మరి వాస్తవాలు ఏందనేది ప్రజల ముందు పెడదాం. ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ విశ్వాసాన్ని మరొకళ్ళు కించపరుచుకోవాల్సిన అవసరం లేదు. గ్రంథాల్లో ఏదుందో అదే చదివి వినిపిద్దాం మనం ప్రజలకు. అది తప్పేం కాదు. ఒక విమర్శ అనేది హోందాతనంగా ఉండాలి. అలా హోందాతనంగా మనం ఏదైనా విమర్శలు ఉంటే ఆ విమర్శల్ని హోందాతనంగా ప్రదర్శిద్దాం మనం. అంతే తప్ప ఎవరిని కించపరుచుకోవద్దు, అవమానపరుచుకోవద్దు, అవసరం లేదు కూడా. సో, ఇది ఇందుకోసం నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. కంటిన్యూగా మీరు కనుక రాకపోతే ఏదో ఒకటి ఈ 2 రోజుల్లో కనుక తేల్చి మీరు కనుక రాని పక్షంలో, లేదా మీ దగ్గర నుంచి ఏదైనా ఫోన్ కానీ, సంతోష్ కుమార్ గారికి నా ఫోన్ నెంబర్ ఏంటంటే 9394699273. ఈ నెంబర్ నాకు కాల్ చేయండి. మీ నెంబర్ ఏమో నాకు తెలియదు. నేనే ఫోన్ చేసి మిమ్మల్ని పిలుద్దామంటే. కాబట్టి నా నెంబర్ ఇది. ఈ నెంబర్కి నాకు ఫోన్ చేసి, సాంబశివరావు గారు నేను వస్తున్నానండి, సిగ్నేచర్ స్టూడియోలో మన ఇద్దరం కూర్చొని చర్చిద్దాం. మీరు మాట్లాడిన వాటి మీద నాకు అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే మీరు మాట్లాడినటువంటి మీరు చదివినటువంటి ఆ పురాణాలన్నీ కూడా చర్చిలో ప్రింట్ చేశారు. అవి మా హిందువులు మా వాళ్ళు ప్రింట్ చేసినవి కాదు. అవన్నీ కూడా నేను నిరూపిస్తాను. నా దగ్గర ఆ సత్తా ఉంది అని చెప్పి మీరు నాకు ఫోన్ చేయండి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తానని మనం కూర్చొని చర్చిద్దాం. గౌరవప్రదంగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ, ఒకరి విశ్వాసాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ, గ్రంథాల ఆధారంగా మనం ఏది మాట్లాడినా ప్రతిదీ కూడా గ్రంథ ఆధారంగా మాట్లాడాలి. శాస్త్ర ప్రమాణం ఉండాలి ప్రతి దానికి కూడా. ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడి ఇది అంతేనండి అంటే కుదరదు. ప్రతి మాటకు కూడా రెఫరెన్స్ ఉండాలి. ఏ గ్రంథం నుంచి మాట్లాడుతున్నామో గ్రంథ ప్రమాణం ఉండాలి. దానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానండి. సంతోష్ కుమార్ గారు, మీరు రండి. మీరు ఘనాపాటి అయినటువంటి బిరుదుని మీరు ఊరికే తీసుకోకూడదండి బిరుదులు. ఆ బిరుదును మీ తగ్గట్టుగా మీరు వ్యవహరించాలి, ప్రవర్తించాలి. మీరు నిజంగా ఘనాపాటిని నిరూపించుకోవాలి. ఇలాంటి విషయాలు ఏదైనా వచ్చినప్పుడే కదా మీరు మీ పాండిత్యం చూపించాల్సింది. మరి మీరు ఎందుకు అలా ఆ పని చేయలేదు? మీరు గుర్తుపెట్టుకోండి, సిరాజ్ రెహమాన్ గారి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన్ని మీరు సవాల్ చేస్తూ డిబేట్కి పిలిచారు. సిరాజ్ రెహమాన్ గారిని ఎవరు, సంతోష్ కుమార్ గారు వీడియో పెట్టి మరీ పిలిచారు. రండి నేను చర్చిస్తాను డిబేట్. మరి నేను వీడియో పెట్టి మరీ మిమ్మల్ని పిలిచాను. అప్పుడు 10 రూపాయల పద్మ పురాణాలు ఇవి ఉండవని చెప్పేసి నేను వ్యంగ్యంగా మాట్లాడుతూ వీడియో చేశాను, మిమ్మల్ని పిలిచాను డిబేట్కి రండి మాట్లాడదాం. కానీ మీరు మరి నేను మాట్లాడి వీడియో పెట్టి మరీ పిలిస్తే మీరు స్పందించలేదు. కానీ నాకు సిరాజ్ రెహమాన్ గారిని డిబేట్కి ఆహ్వానించారు. అక్కడే అర్థమైపోతుంది. కాబట్టి ప్రజలు కూడా గమనించండి, ముఖ్యంగా హైందవ సహోదరులు కూడా గమనించండి. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం, ఆయా గ్రంథాల్లో ఏముంది అనేది పరిశీలించి ఒకసారి గమనించండి. మీరు ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం.
సాంబశివరావు ఎప్పుడు కూడా లేని విషయాన్ని చెప్పడు, ఉన్నది ఉన్నట్టే ఆ గ్రంథంలో ఏదైతే ఉందో రిఫరెన్స్ ఇచ్చి మరీ మాట్లాడతాం అదనమాట. సో ఇప్పటి వరకు కూడా ఓపికగా విన్నటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.